సుమారు 4 దశాబ్దాల 4 వసంతాల ముందు 4 దశాబ్దాల 2 వసంతాలు అనుకుంటున్నాను నేను. అంటే 24లో ఉన్నాం మనం. 82లో తెలుగుదేశం పార్టీ పుట్టింది. 82లో తెలుగుదేశం పార్టీ పుట్టడానికి కారణం నాడు తెలుగువాడి ఆత్మగౌరవం. నాటి నినాదం తెలుగువాడి ఆత్మగౌరవం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మ నినాదాన్ని, ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారు అనేటువంటి నినాదంతో తెలుగుదేశం పార్టీని పెట్టి 9 మాసాల్లో అధికారంలోకి రావడం, వచ్చిన సందర్భాల్లో 2 రూపాయల కేజీ బియ్యం అని కానీ, 50 రూపాయలకే రైతును ఆదుకోవడం కోసం ఉచిత హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చే విధానం కానీ, మహిళల కోసం ప్రత్యేకంగా మద్య నిషేధం కానీ, ఈ 3 కార్యక్రమాలతోటి తెలుగుదేశం పార్టీ పుట్టింది. పుట్టిన పార్టీలో ఆయన కట్టడంలో చేసిన ఒక లోపం, వాడిన ఐరన్ రెస్ట్ ఫ్రీది కాదు, అది రెస్ట్ ఐరన్. పుట్టిన పార్టీలో చేరినటువంటి చంద్రబాబు ఏ ఆశయంతో అయితే, ఏ తెలుగువాడి ఆత్మగౌరవం అని తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొనటానికి ప్రయత్నించిన ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవం మరి పైలోకాల నుంచి ఏం చూస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఇవాళ రాత్రి 11:45 చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టే విధానం, చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెడుతున్న విధానాన్ని చూసి ఎన్టీ రామారావు గారి ఆత్మ ఘోషిస్తుంది. ఎందుచేత? అల్లుడు కదా అని పార్టీలో చేర్చుకున్న తర్వాత మామ కదా అని ఆయన ఆ గౌరవాన్ని ఎక్కడా ఉంచలేదు. ఆయన క్యారెక్టర్ని చాలా దారుణంగా అసాసినేట్ చేశాడు. అసాసినేషన్లో ఎన్టీ రామారావు గారిని పదవిని దించేసిన తర్వాత నలుగురు కలిసి, ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లాంటి వాళ్ళు కలిసి ఈ రాజకీయాల్లో ఒక వ్యాపారాన్ని, రాజకీయం అంటే ఒక వ్యాపారం అని, రాజకీయం అంటే ప్రజాక్షేమాన్ని కాంక్షించేదిగా ఉండాలని, ప్రజాక్షేమానికే రాజకీయాలు ఈ దేశంలో అవసరమని, నాటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన ఆశయాలకు విరుద్ధంగా పాలనలో సంస్కరణలను పేరు తెచ్చి దోపిడీకి దారితీసి, ఆ రోజు వరకు సర్పంచులందరూ కూడా చంద్రబాబు నాయుడు పాలన రాకముందు ప్రజాధన పరిరక్షకులుగా ఉండేవారు, ప్రజాధనాన్ని పరిరక్షించేవారిగా ఉండేవారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్పంచుల్ని కాంట్రాక్టర్లుగా మార్చాడు.